సాక్షి ఎడ్యుకేషన్. నేను శరణ్య. తెలంగాణ రాష్ట్రంలోని స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తాజాగా నిరుద్యోగులకు ఒక శుభవార్త చెప్పింది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఖాళీగా ఉన్న 60 పోస్టులకు సంబంధించిన ఈ నోటిఫికేషన్ను విడుదల చేశారు. అయితే ఇందులో ఖాళీగా ఉన్న ఈ పోస్టుల సంఖ్య, అలాగే దరఖాస్తు చేసుకోవాలనుకుంటే అభ్యర్థులకు ఉండాల్సిన కనీస విద్యార్హతలు, అలాగే ఎంపిక విధానం ఎలా ఉంటుంది, ఈ వివరాలను ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ 60 ఖాళీల వివరాలను చూసుకుంటే కనుక ఇందులో సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు 10 ఖాళీలు, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులో 32 ఖాళీలు, అలాగే ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులో 17 ఖాళీలు, ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులో 1 ఖాళీ ఉంది. అయితే వీటిని దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే అభ్యర్థులకు ఉండాల్సిన కనీస విద్యార్హత అంటే ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే కనుక అభ్యర్థి డిగ్రీతో పాటు ఎంఎస్సి అండ్ బిఎస్సి కూడా పూర్తి చేసుకోవాలి ఉండాల్సి ఉంటుంది. అయితే వీటిని సంబంధిత రంగంలో అంటే ఇంతగా మనము తెలుసుకున్న పోస్టుల పరంగా వారు సంబంధిత విభాగంలో ఎంఎస్సి అండ్ బిఎస్సిని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మొదటి 3 అంటే సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, అలాగే ల్యాబ్ టెక్నీషియన్. ఈ 3 పోస్టులకు సంబంధించిన విద్యార్హతలే ఇవి, డిగ్రీ అండ్ బిఎస్సి, ఎంఎస్సి. ఇక ల్యాబొరేటరీ అటెండెంట్ విషయం చూసుకుంటే కనుక ఇందులో అభ్యర్థి ఇంటర్లో ఎంపీసీ లేదా బైపీసీ ఈ 2 కోర్సుల్లో ఏదైనా ఒకటి పూర్తి చేసుకొని ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఇది విద్యార్హతలకు సంబంధించిన వివరాలు. ఇక వయోపరిమితి విషయం చూసుకుంటే కనుక అంటే ఏజ్ లిమిట్లో చూసుకుంటే అభ్యర్థికి జూలై 1వ తేదీ నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్యలో వయసు ఉండాలి. ఇక అభ్యర్థికి వయసు 34 నిండకూడదు. మినిమం 18 నుంచి మాక్సిమం 34 ఏళ్ల మధ్యలోనే ఉండాలి అండ్ 34 ఏళ్ళు నిండకూడదు. ఇది మెయిన్. ఇక సడలింపు విషయం చూసుకుంటే కనుక అంటే ఏజ్ రిలాక్సేషన్ విషయం చూసుకుంటే కనుక కేటగిరీ పరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఈ కేటగిరీకి చెందిన అభ్యర్థులకైతే 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. ఇక మాజీ సైనికులకైతే 3 ఏళ్ల సడలింపు, ఇక దివ్యాంగులకైతే 10 ఏళ్ల సడలింపు, ఇక తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారైతే కనుక 5 ఏళ్ల వయో సడలింపు అయితే వర్తిస్తుంది. ఇక ఇది అర్హతలకు సంబంధించిన వివరాలు. దరఖాస్తుల విషయం చూసుకుంటే కనుక అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఈ దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే నోటిఫికేషన్ తాజాగా విడుదల కాగా దరఖాస్తులు మాత్రం నవంబర్ 27వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇక నవంబర్ 27వ తేదీన ఉదయం 8 గంటలకు ఈ దరఖాస్తుల ప్రక్రియ అనేది ప్రారంభం కానుంది. ఆ తర్వాత చివరి తేదీ చూసుకుంటే కనుక డిసెంబర్ 15వ తేదీ వరకు ఈ దరఖాస్తులు సాగనున్నాయి. అంటే డిసెంబర్ 15th ఈవినింగ్ 5 o'clock వరకు దరఖాస్తులు జరుగుతూనే ఉంటాయి. 5 తర్వాత మాత్రం ఈ అప్లికేషన్స్ అనేది ఎండ్ అవుతాయి. ఇక అభ్యర్థులు దరఖాస్తు సమయంలో చెల్లించాల్సిన ఫీజు వివరాలను చూసుకుంటే పోస్ట్ పరంగానే వారికి దరఖాస్తు ఫీజు అనేది ఉంటుందన్నమాట. ఇందులో పోస్ట్ అండ్ కేటగిరీ పరంగా దరఖాస్తుల రుసుము అనేది ఉంటుంది. ఇక సైంటిఫిక్ ఆఫీసర్ విషయంలో చూసుకుంటే ఇందులో ఈ పోస్ట్ ఎంచుకుంటే కనుక ఎస్సీ, ఎస్టీ, లోకల్ అభ్యర్థులకైతే 1000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక మిగిలిన అభ్యర్థులైతే 2000 చెల్లించాల్సి ఉంటుంది. సైంటిఫిక్ అసిస్టెంట్ విషయంలో చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, లోకల్ అభ్యర్థులకైతే 1000 రూపాయలు, మిగిలిన వారికి 2000. ఇక దరఖాస్తుల ఫీజు పరంగా చూసుకుంటే కనుక ఈ దరఖాస్తుల ఫీజు అనేది అభ్యర్థుల కేటగిరీస్ పరంగా అలాగే పోస్టుల పరంగా ఉంటుంది. సో సైంటిఫిక్ ఆఫీసర్ అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఈ 2 పోస్టులకు అయితే ఎస్సీ, ఎస్టీ, లోకల్ అభ్యర్థులకు 1000 రూపాయలు ఉంటుంది. ఇక మిగిలిన కేటగిరీస్ అభ్యర్థులకైతే 2000 ఉంటుంది. ఇక ల్యాబొరేటరీ టెక్నీషియన్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, లోకల్ అభ్యర్థులకైతే 600 చెల్లించాలి. ఇక మిగిలిన అభ్యర్థులైతే 1200 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ల్యాబ్ టెక్నీషియన్ ఈ ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థుల్లో ఈ ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్కి అయితే ఎస్సీ, ఎస్టీ, లోకల్ అభ్యర్థులు అయితే 500, మిగిలిన అభ్యర్థులు అంటే మిగిలిన కేటగిరీకి చెందిన అభ్యర్థులు అయితే 1000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది అప్లికేషన్స్ ప్రాసెస్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించిన వివరాలు. ఇక నెక్స్ట్ ఎంపిక విధానం చూసుకుందాము. ఈ ఎంపిక విధానం చూసుకున్నట్లయితే కనుక ఇందులో 2 స్టేజెస్ ఉంటాయి. 2 అంటే అందులో వెయిటేజ్ మార్కులు 1, అలాగే రాత పరీక్ష. ఈ వెయిటేజ్ మార్కులు వచ్చేసరికి మీ విద్యార్హతలు అంటే మీరు మీ ఇంటర్మీడియట్ అలాగే మీ ఎడ్యుకేషన్కి సంబంధించిన మెరిట్ లిస్ట్ వాటి పరంగా ఒక ఎంపిక, అలాగే ఆ తర్వాత ఇందులో మీకు వచ్చే స్కోర్ ఆధారంగా మీరు రాత పరీక్షకి ఎంపిక అవుతారు. ఈ రాత పరీక్షలో అభ్యర్థులు సాధించే స్కోర్ ప్రకారం వారిని తుది ఎంపిక చేస్తారు. అభ్యర్థులకు నిర్వహించే వెయిటేజ్ మార్కులు అలాగే రాత పరీక్షకు ఇవి ఉండే మార్కులు ఏంటంటే వెయిటేజ్ మార్కులకైతే
70 మార్కులకు చూస్తారు. ఆ తర్వాత రాత పరీక్షను అయితే 30 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో ఈ మార్కులను నిర్వహించేదైతే సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్ ఈ మూడు పోస్టులకు మాత్రం ఈ వెయిటేజ్ చూస్తారు. ఆ తర్వాత ల్యాబొరేటరీ అటెండెంట్ ఈ పోస్ట్కి అయితే వెయిటేజ్ మార్కులు వచ్చేసరికి 75, అలాగే రాత పరీక్షకు మార్కులు వచ్చేసరికి 25 మార్కులకు కేటాయిస్తారు. ఇక ఇందులో అభ్యర్థులు సాధించాల్సిన కనీస మార్కులు చూసుకుంటే కేటగిరీ పరంగా అంటే పాస్ మార్కులు కేటగిరీ పరంగా చూసుకుంటే ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఈ కేటగిరీకి చెందిన అభ్యర్థులు అయితే 40% మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక బీసీ అభ్యర్థులు అయితే 35% మార్కులు, ఎస్సీ ఎస్టీ ఆర్థోపెడికల్ అభ్యర్థులు అయితే 30% మార్కులు సాధిస్తే సరిపోతుంది. సో ఇది ఎంపిక అండ్ వారు సాధించాల్సిన మార్కుల వివరాలు. ఇక చివరిగా మనము వేతనం విషయం చూసుకుందాము. ఇక శాలరీ విషయం చూసుకుంటే కనుక ఇందులో కూడా పోస్ట్ పరంగా శాలరీస్ డిసైడ్ చేస్తారు. ఇందులో మొదట సైంటిఫిక్ ఆఫీసర్ పోస్ట్ చూసుకుంటే కనుక 45,960 రూపాయల నుంచి 1,24,150 రూపాయల వరకు అందుతుంది. ఆ తర్వాత సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్ట్లో చూసుకుంటే 42,300 నుంచి 1,15,270 రూపాయల వరకు అందుతుంది. ఆ తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ ఈ పోస్టులకైతే 24,280 నుంచి 72,850 రూపాయల వరకు అందుతుంది. ఆ తర్వాత ల్యాబ్ అటెండెంట్ పోస్ట్ దీనికైతే 20,280 నుంచి 62,110 రూపాయల వరకు అందుతుంది. సో ఇది తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలోని జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన మరిన్ని అలాగే పూర్తి వివరాలను మరింత తెలుసుకోవాలనుకుంటే కనుక అభ్యర్థులు దాని అధికారిక వెబ్సైట్ని సందర్శించవచ్చు. దీని వెబ్సైట్ వచ్చేసి tgprb.in. ఈ వెబ్సైట్ని సందర్శించి మరిన్ని పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.